స్పీకర్ సార్ బులెటిన్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. సెషన్ అయిపోయినాక ఇస్తారు వాళ్ళు బులెటిన్. ముంగల్లే బులెటిన్ ఇస్తే కోర్టుకు పోతావు నువ్వు. కోర్టుకు పోతే కోర్టు మళ్ళా లెంపలేస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తోటి తట్టుకోలేకపోతా ఉన్నాడు. మళ్ళీ ఇంకో కోర్టు మళ్ళీ ఇంకో పిటిషన్ అంటే ఇక ఆ స్పీకర్ నిజంగా కూడా మరి ఒకసారి ఆలోచన చేయాలి. ఇది అదిలోకి చెప్తా. స్పీకర్ సార్ బులెటిన్ ఎక్కడ? జగదీష్ రెడ్డి సస్పెండ్ అయినట్ట కానట్ట? సస్పెండ్ అయితే బులెటిన్ ఇవ్వండి, సైట్లో పెట్టండి. స్పీకర్కు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బులెటిన్ ఇస్తే సభకు రాను అంటూ ప్రశ్నించే జగదీష్ రెడ్డి కోర్టుకు పోతామనే భయంతో ఇవ్వడం లేదు. ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తున్నది, పద్ధతి ప్రకారము అసెంబ్లీ నడవడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చిట్ చాట్ చేశారు స్పీకర్ అందులో అసెంబ్లీలో. సో ఈ రకంగా ఇస్తే వాళ్ళు కోర్టుకు పోతారు, మనకు అనవసరంగా లేనిపోని పర్సన్ అవుతుంది అని చెప్పేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళు స్పీకర్ మీద అవిశ్వాసం ఎందుకు పెట్టద్దు? ఈ స్పీకర్ మీద అవిశ్వాసం ఎందుకు పెట్టద్దు? స్పీకర్ మీద అవిశ్వాసము దేనికి పెట్టద్దు? ఇలా రాజ్యాంగబద్ధంగా వివరించకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉండి ఇట్లా వేసినప్పుడు అవిశ్వాసం ఎందుకు పెట్టకూడదు? బాజాప్తా పెట్టాలి, పెట్టండి. ఓడిపోయినా సరే వీగినా సరే చర్చ జరుగుతుంది. ఫస్ట్ అధికారాలు ఏంటివి, స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఏంటివి, కథ ఏంది, స్పీకర్ సభ అందరిదా, స్పీకర్ సొంతమా, లేకపోతే మహిళా సభ్యుల పట్ల అట్లనే ఉండొచ్చా, సస్పెండ్ చేసిన వారాల తరబడి నెలల తరబడి ఆ బులెటిన్ను అధికారికంగా ప్రకటించకుండా ఉంచడమా, ఏంటిది స్పీకర్ అధికారాలు ఏంది, కథ ఏంది, దాని మీద నిజంగా పెట్టండి, అవిశ్వాసం పెట్టండి. దాని మీద చర్చ అవుతుంది, కనీసం ప్రజలు తెలుసుకుంటారు వాస్తవాలు ఏంటిదో. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆ పని చేయాలి. స్పీకర్ గారికి టైం లేదంట ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేట్ వేయడానికి. సుప్రీంకోర్టులో చెప్పిన విచిత్రమైన వాదన అదేందో తేలుతుంది కదా. స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఏందో తేలుతుంది. స్పీకర్ గారి పవర్ ఏంది, స్పీకర్ గారి కథ ఏంది, ఆయనకున్న అధికారం ఏంది, సభలో ఆయనకున్నటువంటి అల్టిమేట్ పవర్స్ ఏంటివి, ఇవన్నీ కూడా తేలుతాయి, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఇది అవసరం కూడా, దిస్ ఇస్ రైట్ టైం. సో కాబట్టి స్పీకర్ గారు ఆయన మీద అవిశ్వాసం పెట్టాల్సిందిగా ఈ బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, మిగతా పార్టీ వాళ్ళని నిన్న ఎంఐఎం వాళ్ళు కూడా మాట్లాడారు కదా. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఏమన్నారు? స్పీకర్కి సభ నడపడం వస్తలేదు, గాంధీ భవన్ లెక్క ఉంది ఇది అని అన్నాడు ఆయన. మరి అలా ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టండి, ఆయన మీద పెడితే తేలిపోతుంది కదా. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల బతుకు కూడా ఏదో తేలిపోతుంది. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారా ఊడతారా తేలుతుంది. ఈ 10 మందిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఏకమైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త ఉడికిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓ 10 మంది అటు ఇటు అయ్యారనుకో బిస్కెటే. స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టి స్పీకరు అవిశ్వాసంలో ఓడిపోయింది అనుకో ప్రభుత్వము, బిస్కెటే, బకెటే, ప్రభుత్వం కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చర్చ పెట్టాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టిర్రు, వీళ్ళు స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టిర్రు, ప్రభుత్వాల మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిర్రు, చాలా పెట్టిర్రు. పెట్టండి, ఆ రైట్ ప్రకారం పెట్టండి, చర్చకు తీసుకోండి. చర్చకు తీసుకుంటే అర్థమవుతుంది. అది వీగిపోతుందా ఉంటుందా పక్కన పెడితే చర్చ జరుగుతుంది, వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకు. ఓ రోజు మొత్తం చర్చ జరుగుతుంది, వాస్తవాలు తెలుస్తుంది, అప్పుడు కొంత సమాజం తెలుసుకుంటుంది. ఇక ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి వార్త ఉన్నది చూడండి మిత్రులారా. అయితే దీనికంటే ముందు ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే, నిన్న క్యాబినెట్ విస్తరణ కోసము నిన్న ఢిల్లీకి పోయారు. ఎవరెవరు పోయారు? మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, మన సీఎం గారు, వీళ్ళందరూ పోయారు. దీంట్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నది అంటే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది మనకు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి నుంచి అవుట్ అవుతారంట. విజయశాంతి, ప్రేమ్ సాగర్ రావుకి బెర్త్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విజయశాంతికి, రాములమ్మకు హోంశాఖ ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయంట. ఎవరెవరికి? మన కొండా సురేఖకి, జూపల్లి కృష్ణారావుకి, వీళ్ళిద్దరి మంత్రి పదవులు అవుట్ అవుతా ఉన్నాయి. కొత్తగా విద్యాసాగర్ రావు, ఆయన పేరు ఏం పేరు? ప్రేమ్ సాగర్ రావు ప్లస్ విజయశాంతికి హోంశాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి, మరి నాకు ఈ జూపల్లి శాఖ ఇస్తారేమో, మేబీ హోంశాఖ ఈమెకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నడుస్తూ ఉంది చర్చ. ఒకవేళ కనుక ఇదే నిజమైతే, నిన్న చాలాసేపు మీటింగ్ అయింది, రాహుల్ గాంధీని
రేవంత్ రెడ్డి కలిసిండు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఒకవేళ కనుక ఇది నిజమే అయితే రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఒక కళ్యం వేసిర్రు. ఏం వేసిర్రు? మీనాక్షి నటరాజన్ రూపంలో దీపాదాస్ మున్షిని పంపించేసి మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చి పెట్టి రేవంత్ రెడ్డి దూకుడుకు, ఆయన దుందుడుకు, ఆయన ఏకపక్ష నిర్ణయానికి, ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్టేసేసి బ్రేక్ వేసి పెట్టిండు రాహుల్ గాంధీ. ఎవరిని? మీనాక్షి నటరాజన్ రూపంలో. ఇప్పుడు కనుక మీనాక్షితో పాటు ఒకవేళ విజయశాంతిని కనుక ఎక్కడికి క్యాబినెట్లోకి తీసుకుంటే, ఆమెను హోమ్ మినిస్టర్ చేస్తే మాత్రం ఇక రేవంత్ రెడ్డి డమ్మీ అయినట్టే. ఈమె హోమ్ మినిస్టర్ మాత్రం అయితే మాత్రము సీఎం డమ్మీ అయినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ కనుక ఈ నిర్ణయం తీసుకుని ఉంటే రాహుల్ గాంధీ నిజంగా రాజకీయ చతురతని ప్రదర్శించినట్టు. ఎందుకంటే విజయశాంతిని పిలిపించుకొని ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమె అడగంగానే ఆమెను పిలిపించుకొని ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈమె గనక ఒకవేళ హోమ్ మినిస్టర్ అయినా, ఈమె గనక ఒకవేళ మంత్రివర్గంలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కొంత ఒడిదుడుకులు తప్పవు. ఎందుకంటే ఆమె కూడా ఉద్యమకారురాలు, కేసీఆర్తో కలిసి పనిచేసిన ఆమె కేసీఆర్ తోటి ఎంపీగా పనిచేసినటువంటి ఆమె. సో కాబట్టి ఆమె గనక ఒకవేళ హోంశాఖ మంత్రి అయినా, కీలక మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందులు తప్పవు. ఆమె నుంచి బలమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంత ఆమె ఉద్యమకారురాలుగా కాబట్టి ఆమె కొంత సినీ సెలబ్రిటీ. ఒసే రాములమ్మ సినిమా తర్వాత ఆమె పేరే మారిపోయింది. తెలంగాణ ప్రజలకు ఆ రేంజ్లో ఆమె దగ్గర అయింది. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆమె మంత్రి అయితే మాత్రము తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో కాబట్టి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఈ లీకులు అయితే ఢిల్లీ నుంచి వస్తూ ఉన్నాయి. ఈ బిగ్ అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయి. నిన్న రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఫోటోలు బయటకు రాలే యాస్టీస్గా. కానీ పిసిసి అధ్యక్షులు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో వారు చెప్పిర్రు, మా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీని కలిసిండు అని చెప్పిండు. మరి ఏం మాట్లాడుకులు వాళ్ళిద్దరు కలిసి ఏం చేసుకున్నారు? మరి ఇప్పుడు విజయశాంతి కనుక మంత్రిగా వచ్చి హోంమంత్రిగా అయిందంటే ఇక రేవంత్ రెడ్డి డమ్మీ అయిపోయినట్టే. రేవంత్ రెడ్డికి అసలు ఇష్టం లేదు అది. రేవంత్ రెడ్డి ఎంతసేపు తన వర్గం వాళ్ళని గట్టిగా మాట్లాడితే ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి వాళ్ళని మంత్రివర్గంలో కీలక శాఖల్లో కీలక పదవుల్లో పెట్టుకోవాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ రాహుల్ గాంధీ మాత్రం మొత్తం కీలకంగా మార్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. మోస్ట్లీ ఇప్పటికీ 1.5 year అయిపోయింది. ఇంకొక 1.5 year ఇంకొక 3 years బలంగా ప్రభుత్వం ఉండాలి. దాంతోపాటు తర్వాత ఎన్నికలు వస్తాయి మళ్ళీ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బాగా భయంకరంగా డ్యామేజ్ అయిపోయింది గ్రామ స్థాయిలో. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే జనము తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చింది. బూతులు తిడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనిస్తూ ఉంది. కానీ రేవంత్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం చేయలేకపోతా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు విజయశాంతిని రంగంలోకి దింపింది, ప్రేమ్ సాగర్ రావుని రంగంలోకి దింపింది. ఏదో జరగబోతా ఉంది, ఏదో అయితే జరుగుతూ ఉంది. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఓ కుదిపేటువంటి అవకాశం కనపడతా ఉందని. మరి రేపు ఏ రకంగా ఉండబోతా ఉంది ఏంటి అనేది మాత్రము చూస్తూ ఉంది. అయితే ఇందులో నిన్న చాలా వార్తలు వచ్చినాయి. మా మునుగోడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారంట. కానీ ఒకవేళ పుసుకున కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇక పెనం మీదకి వెళ్ళి పోయి పొయ్యిలవాడట అవుతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పెనం మీదకి వెళ్ళి పోయి పొయ్యిలవాడట అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అన్ననే అంత జ్యూస్ తాగేసి తిక్క మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన కూడా మంత్రి అయిన అనుకో, ఇది ఇంకే ముందే మెంటల్ కేసు. సో కాబట్టి మొత్తానికే ఏది మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. మా మునుగోడు ప్రజల అదృష్టము, మా దురదృష్టము, మా వాళ్ళు ఎందుకు ఓట్లు వేస్తారో అర్థం కాదు. ఇలాంటి బ్యాచ్కి ఆయన ఏడుంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరికి అర్థం కాదు. అంతా ఒక పిస బ్యాచ్. సో కాబట్టి ఈయన కనుక పుసుకున్న మంత్రి చేసిరనుకో, ఇక కాంగ్రెస్ పార్టీ గొయ్యిని ఎవరు దొమాల్సిన అవసరం లేదు. మా రాజగోపాల్ రెడ్డి స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే బీజేపీ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బీజేపీని శాంతం నాకించేసింది రాజగోపాల్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. మీరు అధ్యక్షుని మారుస్తారని స్టార్ట్ చేసిండు దుకాణము. అది లొల్లి పెట్టుకున్నాడు, ఆగం అయ్యింది, అతిట అయిండు. అది అక్కడ మార్చేసే క్రమం జరిగిపోయింది. బీజేపీ మొత్తం అది అయిపోయింది. ఈయన వచ్చి ఇలా పడ్డాడు. సో కాబట్టి ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయము, పదవుల కోసం మాత్రమే తాపత్రపడే బ్యాచ్ ఇదంతా. వెంకటరెడ్డి కూడా అంతే. అయితే ఎమ్మెల్యే, అయితే లేకపోతే ఎంపీ. పదవి లేకపోతే వాళ్ళకు డయేష్ కాదు, నిద్ర పట్టదు. కానీ వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి, వీళ్ళు శాశ్వత రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. మా నల్లగొండ జిల్లా బిడ్డలు నిజంగానే తిరుగుబాటు ఉన్నటువంటి బిడ్డలైతే, నిజంగా పౌరుషం ఉన్నటువంటి బిడ్డలైతే, మా మునుగోడోళ్ళు నిజంగానే
తిరుగుబాటు ఉన్నది, మనకు నిజంగానే అంత అది ఉన్నది అనుకుంటే రేపు రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఆ నల్లగొండలో ఆ భూముల దందాలు, ఆ వక్ఫ్ బోర్డు భూములు మింగుడు ఇవన్నీ చాలా కథలు నడుస్తున్నాయట అక్కడ. అక్కడ కూడా ఏ మిల్లును ఎవరిని వదిలిపెట్టకుండా రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారంట. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళని సాగనంపితేనే బెటర్ అని చెప్పేసి ఇటు మునుగోడు ప్రజలు, అటు నల్లగొండ ప్రజలు చాలా ముక్త కంఠంతో ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో చాలా రాజకీయమైనటువంటి పరిణామాలు జరగబోతా ఉన్నాయి. మునుగోడు నుంచి కూడా చాలామంది బీసీ బిడ్డలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి సాగనంపాలనో బీసీ సమాజం ఏకం కాబోతా ఉన్నది మునుగోడు వేదికగా. మునుగోడు నుంచి ఒక బీసీ బిడ్డ అనూహ్యంగా తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో కాబట్టి రాజగోపాల్ రెడ్డికి పుసుకున మీరు మంత్రి పదవే ఇచ్చారు అనుకో, ఎవడేం చేయలేడు. మీరు ఇక మీ పార్టీకి సిమెంట్ కాంక్రీటేషన్ లోపల సమాజ్ చేసినట్టే, బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. అంత అద్భుతమైనటువంటి వక్త ఆయన. ఓ సబ్జెక్టు తెలియదు, ఏం తెలియదు, ఉట్టినే ఇలాంటి బ్యాచ్కి ఇచ్చుకోవడం అయితే ఆగమవుతారు.